ఓ మహిళ సుదీర్ఘ లక్ష్యం జరిగే పనేనా అనుకున్నారు. సాధ్యమేనా అని పెదవి విరిచారు. కానీ జగమంత కుటుంబం కొండంత ఆదరణ అసాధ్యం సుసాధ్యమైంది. మొక్కవోని దీక్ష ముందు రాళ్లు రప్పలు పూలబాటగా మారాయి. ఎర్రని ఎండ పండు వెన్నెలయ్యింది. కుండపోత వర్షం అభిమాన జల్లుగా మారింది. లక్షలాది అడుగులు తోడురాగా వడివడిగా ముందుకు సాగిపోతున్నారు షర్మిల. నిత్యం జనం మధ్య ఉండాలని పరితపించిన జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా నిర్బంధించినప్పుడు చెప్పిన మాట ఒకే ఒక్క మాట, ఈ ప్రజలకు బాసటగా ఉండాలని. అన్న చెప్పిన ఒక్క మాటతో అడుగు ముందుకు వేశారామె. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ మహిళ చెయ్యని సాహస ఘట్టాన్ని షర్మిల పూర్తి చేశారు. తన రికార్డును తానే బద్దలు కొడుతూ అడుగులు వేస్తూనే ఉన్నారు. నాన్నగారు ఆశీస్సుల వల్ల జగనన్న తరపున చేస్తున్న ఈ పాదయాత్ర ఈ రోజు 1000 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు కృష్ణా జిల్లాలో ఇక్కడ పెడములో 1500 కిలోమీటర్లు దాటడం జరిగింది. ఇడుపులపాయలో నాన్న సాక్షిగా మొదలుపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానం ఇప్పుడు ఇలా 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి దానితో నిస్సిగ్గుగా కుమ్మక్కైన చంద్రబాబు గారి వైఖరిని ఎండగట్టడానికి జగనన్న నాయకత్వంలో ఇడుపులపాయలో జగనన్న తరపున చేపట్టిన ఈ మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర 10 జిల్లాలు దాటుకుని ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ మీ సాక్షిగా 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది మరో ప్రజా ప్రస్థానం, ఇది మరో ప్రజా ప్రస్థానం. నిర్విఘ్నంగా సాగుతున్న షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నప్పుడు ఆమె కాలికి అయిన గాయం కారణంగా కొద్ది రోజులు నడకను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ సభలో వేదిక దిగుతున్నప్పుడు కింద పడటంతో షర్మిల కాలికి తీవ్ర గాయమైంది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మోకాలికి శస్త్రచికిత్స చేయాలని సూచించడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం ఫిబ్రవరి 6న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ నుంచి షర్మిల తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తూ డిసెంబర్ 9న ఒకరోజు పాదయాత్రకు విరామమిచ్చారు. తన పాదయాత్ర రాజకీయాల కోసం కాదని ప్రజల ఆవేదన తెలుసుకునేందుకేనని షర్మిల రుజువు చేస్తున్నారు. ఒక ధైర్యం చెప్పటానికేనని తన చిత్తశుద్ధిని కనబరుస్తున్నారు. నిజాయితీ గల పాదయాత్రగా మలిచారు. ప్రజల వాడుక భాషలో మాట్లాడుతూ వారి కష్టాలను ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నారు. ఓపికగా వారి సమస్యలు వింటున్నారు. అంత దూరం నుంచి మా మీద ఇంత అభిమానంగా వస్తుందండి. వాళ్ళు మాకు చాలా మేలు చేశారండి. డ్వాక్రా ఇవ్వాలండి, ప్రతి వాళ్ళకి లోన్లు గట్టిచ్చారండి. మరి బాగానే చూశారండి మాకి. అందుకే ఆ అభిమానంతో ఆమె కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆయన కూతురు వచ్చినప్పటికీ ఆయన కొడుకు గురించి కూడా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మేము ఎదుర్కొంటున్నాము. ఆయనలాగా వీళ్ళు కూడా వస్తే మాకు చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఆయన మేము ఎప్పటికీ మరవలేము సార్. ఆయన చేసిన మేలు ప్రతిదీ కూడా. రాష్ట్ర చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు షర్మిల. జనంతో మమేకమవుతూ సాగిపోతున్న షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.